హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్. ఈరోజు అంటే మన దగ్గర కివీ క్రెడిట్ కార్డ్ వచ్చింది. సో ఈ కివీ రూపే క్రెడిట్ కార్డ్ వచ్చి నేను దగ్గర అంటే 6 monthsగా నా ప్రైమరీ రూపే క్రెడిట్ కార్డ్గా వచ్చి వాడుతున్నాను. ఈ కివీ క్రెడిట్ కార్డ్ వచ్చి అంటే చాలా మంచి విషయం ఉంది, కొన్ని చెడ్డ విషయం ఉంది. ఈ రోజు వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ఈ కివీ క్రెడిట్ కార్డ్ ఒక లాంగ్ టర్మ్ రివ్యూనే చూడబోతున్నాం. సో వీడియో వచ్చి ఫుల్గా చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఈ లాంగ్ టర్మ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి చూసారంటే ఇది వచ్చి మనకి ఎటువంటి ఒక పెయిడ్ కొలాబరేషన్ కాదు. కివీ వాళ్ళు వచ్చి నాకు ఎటువంటి ఒక డబ్బులు ఇవ్వలేదండి. ఇది వచ్చి నా ఒక హానెస్ట్ అయిన ఒక లాంగ్ టర్మ్ రివ్యూ అని చెప్పాలి. సో ఫస్ట్ చూసారంటే ఈ కార్డ్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే మీరు వచ్చి ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ నుంచి యాప్ వచ్చి కివీ యాప్ వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే చూసారంటే యాప్ స్టోర్ నుంచి మీరు కివీ యాప్ వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్లో నుంచి మీరు డైరెక్ట్గా వచ్చి అప్లై చేసుకోవచ్చు. సో నేను వచ్చి అప్లికేషన్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఆ లింక్ యూస్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ నా లింక్ వాడారంటే మీకు ఒక సూపర్ అయిన బెనిఫిట్ కూడా ఉంది. వీడియో వచ్చి ఫుల్గా చూడండి, ఆ బెనిఫిట్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ వచ్చి చేస్తాను. సో ఫస్ట్ చూసారంటే ఈ కివీ యాప్ వచ్చి ఏ బ్యాంక్ వాళ్ళ కార్డుని చూసారంటే మనకు వచ్చి ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాళ్ళు మనకు వచ్చి ఇస్తున్నారు. అదే అంటే ఏయూ స్మాల్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. సో మీకు ఎస్ బ్యాంక్ కార్డు దొరికినా ఓకే, ఏయూ బ్యాంక్ దొరికినా ఓకే, రెండు చూసారంటే మనకి కివీ వాళ్ళ క్రెడిట్ కార్డే. సో నాకు చూసారంటే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వచ్చి దొరికింది. మీకేం కార్డు దొరికిందని చెప్పి కింద వచ్చి కమెంట్ చేసుకోండి. నెక్స్ట్ చూసారంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఎలా ఉంది అని చెప్పి చూసారంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి చాలా ఈజీ అండి. మీరు వచ్చి జస్ట్ లింక్ క్లిక్ చేసి యాప్లో డౌన్లోడ్ చేసుకొని మీరు వచ్చి ఫస్ట్ వచ్చి మీ నేము, పాన్ కార్డు, ఆధార్ కార్డు అంతా చూసారంటే డిజిలాకర్ చూసి వెరిఫికేషన్ వచ్చేస్తారు. ప్లస్ ఈ కేవైసీ ఉంది. సో ఈ కేవైసీ అయిపోయినాక చూసారంటే టక్ అని చెప్పి మనకి వెరిఫై అయిపోయినాక ఇన్స్టెంట్గా చూసారంటే మనకి కార్డు అప్రూవల్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనకి డిజిటల్ కార్డు వచ్చి కనిపిస్తుంది. ప్లస్ చూసారంటే మీరు ఇన్స్టెంట్గా వచ్చి స్కాన్ అండ్ పే వచ్చి చేసుకోవచ్చు. అని చూసారంటే మ్యాటర్ ఆఫ్ హవర్స్లో చూసారంటే మనకి అయిపోతుంది. సో అంత ఈజీగా చూసారంటే మనకి కార్డు అప్రూవల్ వచ్చి ఉంది. సో కార్డ్ ప్రాసెస్ వచ్చి చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ చూసారంటే మీరు నోట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది వచ్చి మనకి వర్చువల్ కార్డ్. అవునండి, మనకి ఫిజికల్ కార్డ్ ఏమీ ఉండదు. యాప్లోనే మనకి వర్చువల్ కార్డ్ ఉండేలాగా మీ ఇంటికి ఏ కార్డు డెలివరీ వచ్చి రాదు. జస్ట్ మీరు యాప్లో నుంచి మీరు కార్డు వచ్చి వాడుకోవచ్చు. యాప్లో నుంచి మీరు స్కాన్ అండ్ పే వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మీరు చూసారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫీజ్. సో ఈ కార్డ్లో ఏదైనా ఫీజు ఉన్నాయని చూసారంటే ఈ కార్డులో వచ్చి మనకి ఎటువంటి ఒక ఫీజు లేదండి. ఈ కార్డు వచ్చి మనకి లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అండి. ఈ కార్డులో మనకి ₹1 జాయినింగ్ ఫీజు లేదు. అదే చూసారంటే మీరు ₹1 వచ్చి రెన్యువల్ ఫీ ఏమీ మీరు కట్టడానికి అవసరం లేదు. ఈ కార్డు వచ్చి లైఫ్ టైం ఫ్రీ కార్డ్. మీరు యూస్ చేసినా యూస్ చేయకపోయినా మీరు ఫీజు వచ్చి ₹1 కట్టడానికి అవసరమే లేదు. నెక్స్ట్ చూసారంటే ఈ కార్డులో వచ్చి మనకి కివీ అని చెప్పి ఒక పాయింట్స్ వచ్చింది. ఆ పాయింట్స్ వాల్యూ వచ్చి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. ఈ కివీ చూసారంటే మీకు 1 కివీ ఈజ్ ఈక్వల్ టు 25 పైసలు. అవునండి, ఒక కివీ వచ్చి మీకు దొరికిందంటే మీరు 25 పైసకి వచ్చి రిడీమ్ చేసుకోవచ్చు. 4 కివీస్ చూసారంటే మీరు వచ్చి ₹1 వచ్చి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మీ దగ్గర 1000 కివీస్ వచ్చి క్యాష్ బ్యాక్ మీ దగ్గర ఉండిందంటే అది వచ్చి మీరు ₹250గా వచ్చి రిడీమ్ వచ్చి చేసుకోవచ్చు. మంచి విషయం ఏంటి చూసారంటే మీరు ప్రతి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా ఈ కివీస్ వచ్చి మీకు క్రెడిట్ అయిపోతుంది. అదేలాగా చూసారంటే మీరు ఇన్స్టెంట్గా చూసారంటే బ్యాంక్ అకౌంట్కి వచ్చి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎటువంటి ఒక లిమిట్ లేదు, ఎటువంటి ఒక ఛార్జెస్ లేదు, అన్ని ఇన్స్టెంట్గా చూసారంటే మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే ఈ కివీలో ఒక సబ్స్క్రిప్షన్ వచ్చి మనకు పెట్టుకున్నారు. ఆ సబ్స్క్రిప్షన్ పేరు ఏంటి చూసారంటే మనకి నియాన్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి చెప్తున్నారు. సో ఈ నియాన్ సబ్స్క్రిప్షన్ ప్రైస్ ఎంత అని చూసారంటే మనకి $999 పర్ ఇయర్. అవునండి, ₹1000 అని పెట్టుకోవచ్చు. సో పర్ ఇయర్ చూసారంటే మీరు ₹1000 వచ్చి సబ్స్క్రిప్షన్ వచ్చి మీరు పెట్టుకోవచ్చు. బట్ మంచి విషయం ఏంటి చూసారంటే కింద నా లింక్ యూస్ చేసి మీరు ఈ కార్డ్ అప్లై చేశారంటే ఫస్ట్ ఇయర్ వచ్చి మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా దొరుకుతుంది. ఆ 1 ఇయర్ తర్వాత మీరు కావాలంటే రెన్యూ చేసుకోవచ్చు, లేదంటే ఈ కార్డ్ వచ్చి మీరు లైఫ్ టైం ఫ్రీగా కూడా వాడుకోవచ్చు. సో ఈ సబ్స్క్రిప్షన్ వల్ల మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంది చెప్పి మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చి సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోకుండా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్గా ఈ కార్డు వచ్చి వాడారంటే మీరు ఈ కార్డు యూస్ చేసి యాప్ని మీరు ఎక్కడ స్కాన్ అండ్ పే చేసినా అంటే మీకు 1.5% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. సో మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి స్కాన్ అండ్ పేలో మనకి 1.5% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చి విర్చువల్ కార్డు యూస్ చేసి మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశారంటే మీకు 0.5% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. సో ఇది వచ్చి మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే. బట్ అదేలాగా ఈ సబ్స్క్రిప్షన్ వచ్చి మీరు తీసుకున్నాక ఏమేమి బెనిఫిట్స్ ఉంది చూసారంటే మీరు ఈ కార్డు యూస్ చేసి యాప్లో మీరు ఎక్కడ స్కాన్ అండ్ పే చేసినా చూసారంటే మనకి 2% ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. అవునండి, మీ పక్కన ఉన్న కిరాణా కొట్లో చేసినా సరే, లేదంటే మీరు ఎంత పెద్ద ఒక స్టోర్లో చేసినా సరే, ఎక్కడ మీరు స్కాన్ అండ్ పే చేసినా సరే మీకు 2% క్యాష్ బ్యాక్ వచ్చి ఇన్స్టెంట్గా వస్తుంది. సో అది వచ్చి మనకి కివీస్గా వస్తుంది. ఆ కివీని వచ్చి మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మీరు ఆన్లైన్లో మీరు ఎక్కడ ఈ వర్చువల్ కార్డు యూస్ పర్చేస్ చేసినా అంటే మనకి 0.5% వచ్చి ఇది వచ్చి వస్తుంది.
ఇది కాకుండా చూసారంటే మనకి దీంట్లో దీంట్లో చూసారంటే మైల్ స్టోన్ బెనిఫిట్స్ అని చెప్పి ఒక సూపర్ అయిన బెనిఫిట్స్ వచ్చి పెట్టుకున్నారు. సో ఈ మైల్ స్టోన్ బెనిఫిట్స్ వచ్చి ఏం మ్యాటర్ అని చూసారంటే చాలా ఈజీ అండి. మీరు ఒక ఇయర్లో చూసారంటే మీరు 50,000 రూపీస్ లోపల మీరు స్పెండ్ చేశారు అని చూసారంటే మనకి 3% క్యాష్ బ్యాక్ ప్లస్ ఒక లాంచ్ యాక్సెస్ ఇస్తారు. సో లాంచ్ యాక్సెస్ వచ్చి మీరు ఎయిర్పోర్ట్లో వాడుకోవచ్చు. ఇది కాకుండా చూసారంటే మనకి 3% క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో మీరు వచ్చి ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 2% క్యాష్ బ్యాక్ వచ్చి వస్తుంది. సో 50,000 రూపీస్లో మీరు ఆల్రెడీ 2% ఎర్న్ చేసి ఉంటారు. అది కాకుండా మీకు వచ్చి ఎక్స్ట్రాగా 1% ఇచ్చి 3% క్యాష్ బ్యాక్ వచ్చి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే అదే 1 ఇయర్లో మీరు 1 lakh రూపీస్ పైన స్పెండ్ చేశారు అని చూసారంటే 4% క్యాష్ బ్యాక్ ప్లస్ ఇంకొక లాంచ్ యాక్సెస్ వచ్చి ఇస్తారు. సో ఇది వచ్చి మనకి రెండో లాంచ్ యాక్సెస్ ప్లస్ వచ్చి మనకి 4% క్యాష్ బ్యాక్. సో మీరు ఆల్రెడీ 2% ఎర్న్ చేస్తుంటారు, ఎక్స్ట్రాగా 2%. అదే వచ్చి మీరు 1,50,000 రూపీస్ పైన మీరు స్పెండ్ చేసేప్పుడు థర్డ్ లాంచ్ యాక్సెస్ వచ్చి మనకి ఇస్తారు. ప్లస్ వచ్చి మనకి 5% క్యాష్ బ్యాక్ వచ్చి ఇస్తారు. అవునండి 5%. సో 1,50,000 రూపీస్ మీరు టచ్ చేశారంటే ఈ కార్డ్లో మీరు వచ్చి 7,500 రూపీస్ వచ్చి క్యాష్ బ్యాక్ వచ్చి ఎర్న్ చేయొచ్చు. సో నాకు తెలిసి ఈ మార్కెట్లోనే వేరే ఏ రూపే కార్డులో ఈ 5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ వచ్చి మీకు దొరకదు. అండ్ 1,50,000 రూపీస్ పైన మీరు ఎంత మీరు పే చేసినా అంటే మీకు 2% వచ్చి ఇన్స్టెంట్గా వచ్చి దొరుకుతుంది. సో ఈ మైల్ స్టోన్ బెనిఫిట్స్ అంతా చూసారంటే సబ్స్క్రిప్షన్ ఉంటే మాత్రమే మీకు వచ్చి దొరుకుతుంది. బట్ సబ్స్క్రిప్షన్ లేకపోతే చూసారంటే లైఫ్ టైం ఫ్రీగా ఈ బెనిఫిట్స్ లేకుండా మీరు వచ్చి కార్డు వచ్చి వాడుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్కి వచ్చి మీకు ఎట్లా సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే దొరుకుతుంది. కింద లింక్ ఉంది, ఆ లింక్ యూస్ చేసి మీరు ఫస్ట్ ఇయర్ వాడుకోండి, వాడికి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే సెకండ్ ఇయర్ వచ్చి మీరు రెన్యూ చేసుకోండి, లేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా లైఫ్ టైం ఫ్రీగా ఈ కార్డు వచ్చి మీరు వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చి ఈ కార్డులో ఏమన్నా మంచి విషయం ఉందని చెప్పి మీరు చూస్తారు. నెక్స్ట్ చూసారంటే ఈ కార్డులో ఏమేమి చెడ్డ విషయం ఉంది అని చెప్పి మనము చూద్దాము. సో ఫస్ట్ చూసారు నేను చెప్పినట్టు సబ్స్క్రిప్షన్ వచ్చి ఈ 1,000 రూపీస్ పర్ ఇయర్ వచ్చి మీరు కట్టాలి. ఈ సబ్స్క్రిప్షన్ లేకుండా వాడచ్చు, బట్ సబ్స్క్రిప్షన్ ఉంటే మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చి దొరుకుతుంది. అది వచ్చి ఒక చెడ్డ విషయమే. సో ప్రతి ఇయర్ మీరు 1,000 రూపీస్ వచ్చి మీరు పే చేసేలాగా ఉంటుంది. సో మీకు చూసారంటే 1,000 రూపీస్ స్పెండ్ చేసినా కూడా చూసారంటే మనకి ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ వచ్చి ఉంది. బట్ మీరు ఆ 1.5 lakh రూపీస్ వచ్చి నేను అచీవ్ చేయలేను అనుకుంటే మీరు సబ్స్క్రిప్షన్ లేకుండా వాడుకోండి. బట్ 1.5 lakh రూపీస్ వచ్చి నేను 1 ఇయర్లో నేను అచీవ్ చేస్తాను అనుకుంటే సబ్స్క్రిప్షన్ వచ్చి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్కి వచ్చి లైఫ్ టైం ఫ్రీ మీరు వచ్చి ట్రై చేసి చూడండి. దాని తర్వాత మీకు కావాలంటే సబ్స్క్రిప్షన్ రెన్యూ చేసుకోండి, లేదంటే మీరు వచ్చి లైఫ్ టైం ఫ్రీగానే వచ్చి వాడుకోండి. నెక్స్ట్ చూసారంటే ఈ కార్డ్కి చాలా మర్చెంట్ కేటగిరీస్ వచ్చి ఎక్స్క్లూషన్స్గా వచ్చి పెట్టున్నారు. సో ఇక్కడ స్క్రీన్ షాట్ వచ్చి ఇస్తాను. ఇలాంటి కేటగిరీస్లో మాత్రం మీరు వచ్చి ఆ అంగడికి పోయి లేదంటే ఆ చోట వచ్చి మీరు స్కాన్ అండ్ పే వచ్చి వాడారంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్. సో అలాంటి చోట వచ్చి మీరు వాడారంటే మిగతా క్రెడిట్ కార్డ్స్ లాగానే చూసారంటే ఈ క్రెడిట్ కార్డ్కి కూడా చూసారంటే మనకి ఎటువంటి ఒక కివీషో క్యాష్ బ్యాక్ రాదు. ప్లస్ అది చూసారంటే మంత్లీ మనకు వచ్చి ఆ సంవత్సరానికి ఆ లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ కూడా మనం వచ్చి ఈ ట్రాన్సాక్షన్స్ని మాత్రం వాళ్ళు వచ్చి క్యాల్కులేట్ వచ్చి చేసుకోరు. సో ఇలాంటి చోట మాత్రం మీరు వచ్చి చేసుకోవద్దండి. నెక్స్ట్ చూసారంటే మనకి మంత్లీ క్యాష్ బ్యాక్కి ఒక లిమిట్ వచ్చి పెట్టున్నారు. సో మీరు వచ్చి మీ టోటల్ క్రెడిట్ లిమిట్ ఎంతనో దానికి 1% వచ్చి మీరు మంత్లీ మాక్సిమం క్యాష్ బ్యాక్ ఆన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే నా మంత్లీ నా టోటల్ లిమిట్ చూసారంటే 3 lakh రూపీస్. సో 3 lakh రూపీస్కి 1% అని చూసారంటే నేను మంత్లీ మాక్సిమంగా 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చి ఆన్ చేసుకోవచ్చు. బట్ మంచి విషయం ఏంటని చూసారంటే మనకి వీళ్ళ లిమిట్ వచ్చి చాలా ఈజీగా ఎక్కువ ఇచ్చేస్తారు. సో ఎక్కువ ఇచ్చే వాళ్ళు చూసారంటే 1% క్యాష్ బ్యాక్ అయినా కూడా వస్తుంటే మనకి మోస్ట్లీ 99% ఆఫ్ పీపుల్కి వచ్చి మనకు వచ్చి సరిపోతుంది. ఇది కాకుండా ఇక్కడ ఏమన్నా ఒక చెడ్డ విషయం నేను ఫేస్ చేశానని చూసానంటే ఒకే ఒక చెడ్డ విషయం నేను చూసానంటే ఈ 6 months ముందర ఒక ఫస్ట్ మంత్లో చూసానంటే నా పిన్ వచ్చి నేను మర్చిపోయాను. సో పిన్ వచ్చి మర్చిపోయి నేను రీసెర్చ్ చేయాలి అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఆ యాప్లో వచ్చి మనకి వర్కే అవ్వలేదు సరిగా వచ్చి. సో నేను వచ్చి ఇంకా ఈ యాపే అన్ఇన్స్టాల్ చేస్తామని చెప్పి అనుకున్నాను. లాస్ట్ ట్రైగా చూసారంటే వాళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్కి వచ్చి నేను ఈమెయిల్ వచ్చేసాను. లాస్ట్గా చూసారంటే వాళ్ళే వచ్చి హెల్ప్ చేశారు. సో ఆ ఒక ప్రాబ్లం మాత్రం నేను వచ్చి ఫేస్ చేశాను. బట్ మంచి విషయం ఏంటని చూసారంటే ఇప్పుడు చూసారంటే యాప్ను వచ్చి మనకు అప్డేట్స్ తర్వాత బాగా స్మూత్గా బాగా వచ్చి ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా మనకి ఐనోట్ వచ్చేస్తారు. సో టోటల్గా చూసారంటే ఈ కార్డ్ వచ్చి ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు. నా స్క్రీన్ షాట్ చూడండి, నేను ఆల్రెడీ చూసారంటే 1.5 lakh రూపీస్ వచ్చి నేను కంప్లీట్ చేశాను. 7,500 రూపీస్ నాకు క్యాష్ బ్యాక్ వచ్చేసింది, 3 లాంచ్ యాక్సెస్ వచ్చేసింది. సో ఈ కార్డ్ వచ్చి ఖచ్చితంగా 100% వర్త్ ఇట్ అని చెప్తాను. బట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి లేదని చెప్పి మీరు డిసైడ్ చేసుకోండి. 1 year ట్రై చేయండి, దాని తర్వాత మీకు కావాలంటే సబ్స్క్రిప్షన్ వచ్చి తీసుకోండి. బట్ లేదంటే మీరు లైఫ్ టైం ఫ్రీగా కూడా వచ్చి వాడుకోవచ్చు. బట్ నన్ను అడిగితే నేను వచ్చే సబ్స్క్రిప్షన్ మళ్ళీ రెన్యూ వచ్చి చేయబోతున్నాను సెకండ్ ఇయర్కి కూడా. నాకు వచ్చి 100% వర్త్ ఇట్ అని చెప్పి అనిపిస్తుంది. సో మీకు కూడా సండే కార్డ్ వచ్చి ఖచ్చితంగా వర్త్ ఇట్. ఈ ₹1 క్రెడిట్ కార్డ్ ఉంటేనే చాలండి, మీకు అన్ని చోట్ల అంటే క్యాష్ బ్యాక్ వచ్చి వస్తూనే ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ వచ్చాను, అది యూస్ చేసుకుని మీరు వచ్చి అప్లై వచ్చి చేసుకోవచ్చు. వీడియో కింద వస్తే లైక్ చేయండి, చిన్న క్వశ్చన్ మర్చిపోతున్నాను, మంచి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.